జగిత్యాల జిల్లా కేంద్రంలో మత్స్యకారులు గంగమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు. జాతరలో భాగంగా స్థానిక వాణినగర్ నుండి గంగమ్మ తల్లి ఆలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు నెత్తిన పెట్టుకుని ఊరేగింపుగా బయలుదేరి కుటుంబ సభ్యులతో కలిసి గంగమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. ఈ గంగమ్మ తల్లి జాతరను వంశపారంపర్యంగా నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సకల సౌభాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతూ మత్స్యకారులు చేపల వేటకు వెళ్లిన సమయంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గంగమ్మ తల్లి వారిని చల్లగా చూడాలని, తమ కుటుంబ సభ్యులకు గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండాలని కోరుతూ పూర్వీకుల నుంచి వచ్చిన ఆచారాన్ని ఇప్పటి వరకు కొనసాగిస్తూ ఆయురారోగ్యాలతో ఉండాలని మొక్కులు చెల్లించుకున్నారు. గంగపుత్రుల ఐక్యత, గంగపుత్రుల ఐక్యత. శ్రావణత్తున్నది ప్రజలందరికీ నమస్కారము. ఈరోజు మరి ప్రత్యేకంగా మా గంగమ్మ బోనాల జాతర నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా మరి మా గంగమ్మ తల్లి దీవెనలు మాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి అని పాడి పంటలు, పశువులు, అలాగే మా వృత్తికుల దైవమైనటువంటి చెరువులో చేపలు కానీ ఇవన్నీ బాగుండాలని చెప్పేసి అని మేము ప్రతి సంవత్సరం కూడా మా గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి మా అందరం ప్రజల మీద కూడా ఆ తల్లి దీవెనలు ఉండాలని చెప్పేసి అని చాలా ఘనంగా జరుపుకుంటామండి ఇక్కడ. అలాగే చాలామంది కూడా మా విదేశాల నుంచి కూడా ఈ గంగమ్మ బోనాల జాతరకి కూడా ప్రత్యేకంగా రావడం కూడా జరుగుతుంది. అలాంటి మహిమగల తల్లి మా గంగమ్మ తల్లి. అలాంటి తల్లిని మేము ఎల్లవేళలా ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా మేము ఆ తల్లిని వేడుకుంటూ ఉంటాము. ప్రజలందరికీ వాళ్ళు చల్లగా ఉండాలని చెప్పేసి, వాళ్ళపై దీవెనలు ఉండాలని చెప్పేసి మా ప్రతి ఒక్కరి కూడా తల్లి దీవెనలు ఉండాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను.